తప్పులు దొరుకుతున్నప్పుడు వచ్చేది ఆవేశం మాత్రమే. ఆలోచన లేకుండా జరుగుతున్న దాడులు ప్రయత్నాలు చూస్తుంటే భయభ్రాంతులకు గురి చేసే ఒక రాజ్యాంగము నడుస్తుందా అనిపించేటట్టే సాగుతుంది. బిగ్ బ్రేకింగ్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాము. తాజాగా గుంటూరులో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఏకంగా ఒక అడుగు ముందుకేసి రెచ్చిపోతున్నారు. గూండా రాజకీయానికి ఏమాత్రం తగ్గనట్టుగా వాళ్ళు మాజీ మంత్రులే టార్గెట్గా దాడులకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న రాత్రి టెంపుల్కి వెళ్ళిన విడుదల రజనీపై జరిగిన దాడి మరవక ముందే ఈరోజు ఏకంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు చేయడమే కాదు, గుంటూరులో ఏకంగా కర్రలతో రాడ్లతో అంబటి రాంబాబు ప్రయాణిస్తున్న వాహనానికి అడ్డుగా వచ్చేశారు. కర్రలతో దూకి అంబటిపై దాడి చేసేందుకు పచ్చ నేతలు అసలు వెనకడుగే వేయలేదు. దీంతో అప్పటికే అక్కడికి వచ్చిన వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతూ వాళ్లకు మధ్య తోపులాట జరిగింది. దీంట్లో పూర్తిగా గుంటూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కూటమి అరాచకానికి, కూటమి అపచారానికి వైసీపీ పాప ప్రక్షాళన ప్రజలు పూజలు అంటూ మొదలుపెట్టారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి కూడా తప్పు చేసినప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు, ప్రశ్నిస్తూనే ఉన్నారు. అది ప్రభుత్వంకి సంబంధించిన పెద్దలు చంద్రబాబు మాట్లాడిన తప్పుడు మాటలు కావచ్చు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కావచ్చు. అవి తప్పు అని తేలినప్పుడు సుప్రీంకోర్టు సాక్షిగా విచారణ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారంలో నిజంగా ఇక్కడ జంతువు కొవ్వు కలవలేదు అని నిర్ధారణ అయినప్పుడు, వాళ్ళు నిర్ధారణ కానప్పుడు మమ్మల్ని ఎందుకు బద్నాం చేశారు అంటూ వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు. దీంతో టీడీపీ ఏకంగా రెచ్చిపోయి గూండాయిజం చేస్తుంది. రాళ్లతో కర్రలతో కొట్టే ప్రయత్నం చేస్తుంది. నిన్న విడుదల రజని, ఈరోజు అంబటి రాంబాబు. అయితే ఈరోజు అంబటి రాంబాబు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనేందుకు ఇక్కడ బయలుదేరారు. కూటమి అపచారానికి వైసీపీ పాప ప్రక్షాళన పూజలు తలపెట్టింది. ఈ పూజలు పాల్గొనేందుకు అంబటి రాంబాబు గారు ఈరోజు బయలుదేరారు. గోరంట్లకు వెళ్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆయన్ను అడ్డుకున్నారు. అనంతరం రోడ్ల మధ్యలో కర్రలతో టీడీపీ నేతలు రాంబాబుపై దాడికి ప్రయత్నాలు చేశారు. కర్రలు పైకి లేపి అంబటి తలకాయ మీద కొట్టేందుకు ఊరుకొచ్చారు. కానీ అక్కడే ఉన్న పోలీసులు టీడీపీ నేతల దాడిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై కూడా అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు అరాచకాలు సృష్టిస్తున్నారని, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఉందా లేదా అనేటట్టుగా సాగుతుందని, సొంత టీడీపీ గూండాలను పట్టుకొని ఫోటోషూట్లు చేస్తూ కర్రలతో దాడికి ప్రయత్నాలు జరుపుతూ ఏకంగా వాహనం వచ్చిన తర్వాత పోలీసులు ఆపేటట్టు డ్రామా చేయడం నిజంగా బాధాకరమన్నారు ఆయన. టీడీపీ ఫ్లెక్సీలకు పోలీసులు కాపలా కాస్తుండడం ఇంతకు మించిన అవమానం కాదా, ఇంతకు మించిన దారుణం కాదా? ప్లాన్ ప్రకారమే ఈరోజు నాపై దాడికి యత్నం జరిగింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు కర్రలు, రాడ్లు పట్టుకొని పోలీసుల మీదికి కాకుండా పోలీసుల కళ్ళ ముందే నా మీదికి వస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటూ అంబటి రాంబాబు అన్నారు. నిజంగా రాజ్యాంగంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా అనిపించేలానే సాగుతుంది. మీరు విజువల్స్ చూడొచ్చు. కర్రలతో పోతున్నారు. అంబటి రాంబాబు తల పలగొట్టేందుకు ఏకంగా రంగం సిద్ధం చేసుకున్నారు. దొరికితే చంపేద్దామనే అంత కోపంతో రగిలిపోతున్న టీడీపీ గూండాల వెనుక ఉన్న హస్తం ఏమిటి? న్యాయం చెప్తే కొట్టి చంపుతారా? అన్యాయపు క్రీడలు మీరు ఆడుతుంటే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే ఎంతోమంది, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంటే ప్రేక్షక పాత్ర చేయాలా? తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంత దారుణంగా అనుచిత వ్యాఖ్యలు చేశారో మనకు తెలిసిందే. దీని విచారణపై జరిపిన సిబిఐ అలాంటిదేమీ లేదని స్పష్టంగా తేల్చి కుండబద్దలు కొట్టింది. నిజం కాదా? ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఎక్కడ మాపై అపకీర్తి వస్తుందో, ఎక్కడ వైసీపీ వాళ్లకు సంబంధించిన ఇమేజ్ పెరుగుతుందో అన్న ఇబ్బంది వస్తుంది కదా అని రాజకీయంగా ఇప్పుడు వైసీపీ నేతలపై ఏకంగా దాడులకు చేస్తున్నారు. శుక్రవారం మాజీ మంత్రి విడుదల రజనీపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇదే మాదిరిగా దాడికి చేశారు. పల్నాడు జిల్లాలో బోయపల్లెంలో టీడీపీ గుండాలు నానా హంగామా చేసి విడుదల రజనీ గారిపై దాడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుపుతారు. తిరుమల లడ్డూపై టీటీడీ విష ప్రచారాన్ని నిరసిస్తూ రజనీ ఓ గుడిలో పూజలు చేయడానికి వెళ్తే ఆమెపై కూడా ఇదే మాదిరిగా గుండాలను పెట్టి అడ్డుకున్నారు. ఈరోజు గుడి బయట హల్చల్ చేయడమే కాదు, గుడి పోతుంటే కూడా రాంబాబు గారిని, అంబటి రాంబాబు గారిని అడ్డుకొని ఆయన్ను అక్కడికక్కడికే నిలదొక్కుని క్రష్ చేస్తూ అక్కడ ఆయన్ను వెనక్కు పంపే కార్యక్రమం కూడా చేస్తున్నారు.
ఇది అన్యాయపు చర్య. ఇలాంటి అన్యాయపు చర్యలు రాబోయే రోజుల్లో చాలా పెద్ద మూల్యమే చెల్లించుకోక తప్పదు. జాతీయ స్థాయిలో ఈరోజు ప్రశ్నిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ను పొల్లు తిరుతున్నారు. నేషనల్ మీడియా కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అసలు యానిమల్ ఫ్యాట్ కలిసిందనడమే దారుణం. ఏ ఆధారాలతో అన్నారు, ఏ ఆధారాలతో ఈరోజు విచారణలో మీది తప్పు అని తేలినప్పుడు సారీ చెప్పడానికి ఏందయ్యా? మీరు అనడం కరెక్టేనా? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామితో కూడా రాజకీయాలు చేయడం ధర్మమేనా? ఏదేమైనా అంబటి రాంబాబు గారిపై జరిగిన ఈ దాడి యత్నం చాలా బాధాకరం, చాలా తీవ్రమైనదిగా తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు సైతం అంబటి రాంబాబుతో మాట్లాడారట. అక్కడ గుంటూరులో పరిస్థితిపై ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయా పరిస్థితుల ప్రభావం ఏంటి, టీడీపీ చేస్తున్న ఈ అరాచకాలకు కౌంటర్స్ ఎలా ఇవ్వాలి అనే దానిపై కూడా వైసీపీ ఒక అడుగు ముందుకేసే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అందుతుంది.